హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే శుక్రవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా ఇప్పుడైతే టైం అయితే 6:30 అయింది అనమాట. ఇంకా పొద్దున్నే రొటీనే కదండి. ఇలా అయితే కసు వచ్చేసి ఇంకా కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తా. కల్లాపు అంటే పేడ నీళ్ళు అవి కాదండి, రంగు నీళ్ళే మామూలుగా రంగు నీళ్ళు చల్లేసి ముగ్గులు అయితే పెట్టేస్తాం. శుక్రవారం అయితే రంగు అయితే వేసి చల్లుతాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అట్టలు అన్నీ వేస్ట్ తెచ్చి పెడుతుంటాడు. ఇంకా దీనికి నా కోపం వచ్చి ఈ అట్టలన్నీ తీసుకుపోయి బయట పడేయి, ఏంది ఎప్పుడు అడ్డాలు తెచ్చి పెడుతుంటావు, అడ్డాలు తెచ్చి పెడితే నువ్వే ఊడ్చుకోకాసు, నేనైతే ఊడ్చానని నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా ఆ విషయానికి కొద్దిగా ఆయనకు అప్సెట్ అయ్యి తీసుకుపోయి పడేస్తున్నాడు అండి అట్టలన్నీ. ఇక ప్రతిరోజు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటాడండి అడ్డము. ఇంకా ప్రతిరోజు తెచ్చి పెడుతుంటాం, మనకి ఎలా ఉంటుంది, తీసుకొస్తుంది కదండి. దానికని నేను చెప్తుంటే ఆయన కొద్దిగా ఇంకా అన్నీ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాడండి. ఇంకా నాకైతే ఎప్పటికైనా బయట లోపలైనా క్లీన్గా ఉండాలండి, లేకుంటే నాకైతే పని చేయబుద్ధి కాదు. అదే నేను ఇంకా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇవన్నీ శుభ్రం చేసుకోవాలంటే నా చేత అయితే కాదని చెప్పేశాను. అందుకని ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇంకా శుక్రవారం రోజు కదండి, ఇంకా రంగు నీళ్ళు చల్లేసి ఇలా అయితే ముగ్గు అయితే పెడుతున్నాం. ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఏం జరిగిందంటే, నేనైతే ట్రైపాడ్కి సెల్లు పెట్టి లాంగ్ వీడియో తీద్దామని అయితే ప్లాన్ చేశాను. ఇంకా ఇక్కడైతే ఏమైందంటే సెల్ అయితే పడిపోయింది అనమాట కింద. ఇంకా ఫస్ట్ టైం పడినప్పుడు అయితే డ్యామేజ్ అయితే కాలేదు. ఇంకా మళ్ళీ ముగ్గు వేస్తున్నాను ట్రైపాడ్ సెల్ పెట్టి. ఇంకా రెండోసారి అయితే పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇంకా లోపలంతా సెల్ అయితే పగిలిపోయిందంటండి. ఇంకా రిపేర్కి అయితే ఇచ్చాము. రిపేర్కి ఇచ్చినందుకు మాకైతే 1500 అయితే ఖర్చు వచ్చింది. ఏదో అంటారు కదా, మనం దయ్యం పట్టినప్పుడు ఎప్పుడు స్కూల్లో చేర్పించామో అప్పటి నుంచి ఒక 10 డేస్ నుంచి అయితే స్కూల్లో చేర్పించిన 10 డేస్ నుంచి అయితే బాగా జ్వరాలు వస్తున్నాయి ఇద్దరికి. వీళ్ళు ట్విన్స్ కాబట్టి ఒకరి తర్వాత అయితే ఒకరికైతే జ్వరం వస్తుందండి. ఒకరికి వచ్చిన 4 రోజులకి ఇంకొకరికి వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఇక్కడైతే కనుక మా పాప ఏదో సీరియస్గా రాసింది చూస్తే ఏం రాస్తుందంటే అంతా గీసి పెట్టిందన్నమాట స్లేట్ అంతా. ఇంకా వీళ్ళకైతే పొద్దున్న నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే అలవాటు చేశాను, కొద్దిగా హెల్త్ పరంగా అయితే బాగుంటుందని. ఇంకా నేను కానీ ఫస్ట్ నుంచి తాగుతున్నాను ఒక 1 మంత్ నుంచి. ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే అమ్మవారికి పొంగల్ చేశాను, బెల్లం పొంగల్. ఇంకా గుడికి అయితే వెళ్దామని, ఇవి దేవీ నవరాత్రులు కదండి, ఇంకా గుడికి అయితే వెళ్దామని ఇంకా పొంగల్ అయితే చేశాను. ఇంక ఇక్కడైతే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇదేనండి ఈ బ్లాగు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.